తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయా? ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటిలో చేరేందుకు కొందరు సిద్ధమయ్యారా? నిన్నటి వరకు పోరాటం చేసిన వారు ఇప్పుడు చేతిలో చేయి వేయబోతున్నారా? ఇంతకీ కారుకి షాక్ ఇవ్వబోతున్న మరో ఎమ్మెల్యే ఎవరు? కేసీఆర్ రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తే ఆ పని చేయబోతున్నాడా? తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. కాంగ్రెస్ వైపు చూస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దాసోజు శ్రవణ్ కోసం అసెంబ్లీకి వచ్చిన కౌశిక్ రెడ్డి. సిఎల్పి కార్యాలయంలో శంకర్ నాయక్ కు కౌశిక్ అభినందనలు. సిఎల్పి ఆఫీస్లో కౌశిక్ ని చూసి అంతా షాక్. రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ పుట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని సంచలనాలు నమోదవుతున్నాయి. 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఫలితంగా అప్పటిదాకా దఫదఫాలుగా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన వారిలో ఓ 10 మంది దాకా కాంగ్రెస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన మరో కీలక నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారా అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు సోమవారమే. ఈ నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్, మిత్రపక్షం సిపిఐ, విపక్షం బీఆర్ఎస్ లకు చెందిన 5గురు అభ్యర్థులు సోమవారమే అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయా పార్టీల తరపున కీలక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ నిమిత్తం అసెంబ్లీకి వచ్చిన కౌశిక్ రెడ్డి ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన శంకర్ నాయక్ ను కలిసి అభినందనలు కూడా తెలిపారు. సిఎల్పి కార్యాలయంలో కౌశిక్ రెడ్డిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతల్లో కౌశిక్ రెడ్డిది తొలి స్థానమనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతి చర్యను విమర్శిస్తూ సాగుతున్న కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కౌశిక్ ను పోలీసులు పలుమార్లు అరెస్టు కూడా చేశారు. ఇక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తంగా కాంగ్రెస్ అంటేనే అంతెత్తున లేస్తున్న కౌశిక్ రెడ్డి ఉన్నట్టుండి ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం చూస్తే అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.